హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి మనం ఛాయావాద్లోకి అడుగుపెట్టాం. ఆల్రెడీ ఛాయావాద్ की పరిభాష, ఛాయావాద్ की విశేషతాయే, ఛాయావాద్ की భూమిక మొదలైన అంశాలన్నీ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనిలో భాగంగా ఛాయావాద్ के प्रमुख कवि, ఛాయావాద్ के 4 स्तंभ कहा जाता है. ఛాయావాద్ की మూల స్తంభాలు 4 స్తంభాలు అని చెప్తారు. అవి ఏంటంటే, ఒకటి జయశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్, सूर्यकांत त्रिपाठी निराला, महादेवी वर्मा. ये चारों कवि ఛాయావాద్ के 4 स्तंभ. ఈ నలుగురు కూడా ఛాయావాద్కి 4 స్తంభాలుగా చెబుతారు. అదే కాకుండా ఇసే కహా జాతా హై చతుష్టయి కవి. దాన్ని మనం చతుష్టయి కవి అంటాం. అదేవిధంగా బృహత్రయీ కవి అని కూడా అంటాం. బృహత్రయీ కవి అనేసి జయశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్, నిరాలా. సో వీళ్ళు ముగ్గురిని కూడా బృహత్రయీ కవి అంటాం. జయశంకర్ ప్రసాద్, నిరాలా, సుమిత్రానందన్ పంత్. ఇందులో మనకి జయశంకర్ ప్రసాద్ని బ్రహ్మతో పోలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. సో బ్రహ్మ అంటే ఏంటి? సృజనకర్త హై, సృష్టి का निर्माण करता है. బ్రహ్మ అంటే సృష్టిని నిర్మిస్తాడు. సో అటువంటి పాత్ర అనేది జయశంకర్ ప్రసాద్ది. इला चंद्र जोशी के अनुसार जयशंकर प्रसाद छायावाद का प्रवर्तक है. सो इला चंद्र जोशी प्रकार छायावाद का प्रवर्तक, छायावाद का जनक कौन है? जयशंकर प्रसाद. छायावाद का जनक कौन है? जयशंकर प्रसाद. जयशंकर प्रसाद एक महान व्यक्तित्व का कवि है, जो उनकी अपनी कामायनी महाकाव्य से विश्वविख्यात हुआ है. सो ఆయన రాసినటువంటి రామచరితమానస్ తర్వాత భక్తి కాల్లో, ఆధునిక కాలంలో మరి అంత పేరు ప్రతిష్టలు వచ్చినటువంటి కావ్యం ఏంటంటే కామాయిని. సో కామాయిని వల్ల ఆయన విశ్వవిఖ్యాత కవిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఇతన్ని నాటక్ సామ్రాట్, काव्य के साथ साथ गद्य विधा में भी उत्कृष्ट कार्य निभाया है. ఆయన కావ్యమే కాదు, మరి ఆయన కావ్యాలు ఛాయావాదులో మరి ఆయన కావ్యాలకి ఎంత ప్రతిష్ట తెచ్చాయో, మరి గద్య సాహిత్యంలో కూడా అతన్ని ఏమన్నారంటే नाटक सम्राट. जैसे प्रेमचंद को उपन्यास सम्राट कहा जाता है, इस प्रकार नाटक में नाटक सम्राट, नाटक साहित्य में जयशंकर प्रसाद को नाटक सम्राट कहा जाता है. नाटक जयशंकर प्रसाद के पूर्व नाटक, जयशंकर प्रसाद के बाद के नाटक. ఏదైనా ఒక యుగ పురుషుని ఆధారంగా చేసుకొని మరి కాలాలను వాటి పేర్లు సూచిస్తారు, కొన్ని పేర్లు సూచిస్తారని చెప్పుకున్నాం. మరి అందులో మనకి జయశంకర్ ప్రసాద్ కూడా ఒకడు. సో జయశంకర్ ప్రసాద్ మన నాటక సాహిత్యం చూసుకుంటే జయశంకర్ ప్రసాద్ కే పూర్వ నాటక్, జయశంకర్ ప్రసాద్ కే బాద్ కే నాటక్ కిస్ ప్రకార్ థీ, అది కూడా మనం నాటక్లో మనం చదువుకోవచ్చు. సో ఆ విధమైనటువంటి ఖ్యాతి కా ఆధార్ హై హిందీ సాహిత్య में एक छवि है, एक उत्कृष्ट छवि है. क्या है? जयशंकर प्रसाद. సో అటువంటి ప్రసిద్ధ కవి జయశంకర్ ప్రసాద్. అయితే జయశంకర్ ప్రసాద్ అంత ప్రసిద్ధి చెందాడు, కానీ ఆయన చిన్న వయసులో మరి మొత్తం ఫ్యామిలీ, మొత్తం సభీ పరివార్కి మృత్యు హో జాతి. చిన్న వయసులోనే మొత్తం మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా వరకు చనిపోతుంది. తాతగారు చనిపోయిన తర్వాత తండ్రి గారు చనిపోతారు, తండ్రి గారి తర్వాత తల్లి చనిపోతుంది, వాళ్ళ అన్నయ్య కూడా చనిపోతాడు. అయితే జయశంకర్ ప్రసాద్ 1890లో ఒక కాశీ అంటే వారణాసిలో సుంగుని సాహు అనేటువంటి పరివార్ మే, एक సంపన్న పరివార్ మే ఉనకా జన్మ హువా హై. ఒక సంపన్న కుటుంబంలో ఈయన జన్మించాడు. ఈ సుంగుని సాహు అనేది కాశీలో చాలా ప్రసిద్ధి చెందినప్పుడు. సుంగుని సాహు అంటే ఒక తంబాకు వ్యాపారం అంటే పొగాకు వ్యాపారం. ఒక పొగాకు వ్యాపారంలో ఈ వారణాసిలో ఈయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఆయన తాతగారు అయినటువంటి శివరత్న సాహు ప్రముఖ దానవీర్ మానా జాతా హై. చాలా దానవీరుడు అంటే దానాలు చేసినటువంటిలో ప్రఖ్యాత దానం, అంటే ఎవరు వచ్చినా సరే కాదనుకుంటా దానాలు చేసేవాడు అనేసి చెబుతారు కాశీలో, వారణాసిలో. ఇస్కా పితామహ అంటే తాతగారు, వాళ్ళ తాతగారు శివరత్న సాహు. అదేవిధంగా ఈయన తండ్రి గారు దేవి ప్రసాద్ కూడా దానవీర్ కే సాత్ కళాకారోకే ఆదర్ కర్తే తే. ఆయన దానం చేయడంతో పాటు తండ్రి
ఎవరైనా కళాకారులు ఉంటే ఆ కళాకారుల్ని కూడా ప్రోత్సహించేవాడు, కళాకారుల్ని కూడా ఆదరించేవాడు. అటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు జయశంకర్ ప్రసాద్. అంతేకాకుండా తల్లి కూడా, అయితే తాతగారు చనిపోయిన తర్వాత తండ్రి కూడా చిన్న వయసులోనే, తండ్రి పేరు ఏంటంటే దేవి ప్రసాద్. ఆ దేవి ప్రసాద్ చిన్న వయసులోనే సుమారు 1909లో అంటే చిన్న వయసులోనే తండ్రి చనిపోతాడు. తర్వాత 1915లో తల్లి మున్నీదేవి ఆమె కూడా చనిపోతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య పేరు శంభూరత్న, ఆయన కూడా చనిపోతాడు. ఈ విధంగా కుటుంబంలో అందరినీ కూడా చిన్న వయసులోనే మరి ఫ్యామిలీనే కోల్పోయినటువంటి వ్యక్తి జయశంకర్ ప్రసాద్. అటువంటి ఆయన చిన్న వయసులో ఆ ప్రేమ కోల్పోవడం, అంటే తల్లిదండ్రుల నుంచి ప్రేమ కోల్పోవడం, కుటుంబం నుంచి ప్రేమ కోల్పోయినటువంటి వేదన అనేది, ఆ రకమైన ఒక వేదన అనేది జయశంకర్ ప్రసాద్లో ఉండిపోతుంది. జయశంకర్ ప్రసాద్ మనకి 8వ తరగతి వరకు, 8th క్లాస్ వరకు కూడా ఒక స్కూల్లో చదువుకుంటాడు. ఈ ఫ్యామిలీ చనిపోవడం వల్ల వాళ్ళ వ్యాపారం సుంగిని సాహు సంబంధించి, అంటే తంబాకు వ్యాపారం, పొగాకు వ్యాపారం, ఆ వ్యాపారం చూసుకోవడానికి ఎవరు ఉండరు. అందువల్ల ఈయన చదువు విడిచిపెట్టి 8th క్లాస్ వరకు చదువు విడిచిపెట్టి వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటాడు. ఒక పొగాకు షాప్లో కూర్చొని, ఆ షాప్లో దగ్గర కూర్చొని వ్యాపారం చేసుకుంటూ కవితలు రాసుకుంటూ ఉండేవాడట. అటువంటి మనిషి ఎవరంటే జయశంकर प्रसाद. 8వ తరగతి తర్వాతే, అంటే 8वीं कक्षा के बाद ही उन्होंने संस्कृत, पारसी, हिंदी अनेक भाषाओं में उन्होंने पटु प्राप्त किया है. మరి 8వ తరగతి తర్వాత కూడా ఇంటి దగ్గర అయిన పార్సీ భాష నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, మిగతా మరి అనేక భాషల్లో అయినా పట్టు సాధించాడు. అటువంటి ఖ్యాతి గల కవి ఎవరంటే జయశంకర్ ప్రసాద్. మిత్రులారా, మరి ఈ ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్లో వ్యూస్ రాకపోయినప్పటికీ కూడా మీకు వ్యూస్ అనేవి మాకు 100, 200, 300 వ్యూస్ వస్తున్నాయి, కానీ చాలా తక్కువ వ్యూస్. ఇలాంటి వ్యూస్ వస్తే ఇంత మంచి వీడియోస్, ఇంత కంటెంట్ ఉన్న వీడియోస్ మాకు యూట్యూబ్లో పెట్టాలని ఉండదు. కాకపోతే మా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే తర్వాత అయినా స్టూడెంట్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మరి వీడియోస్ చేసి మరి ఫ్రీగా మీకు ప్రముఖ కవుల గురించి అందించడం జరుగుతుంది. అందువల్ల మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుతున్నారు. ఒక లైక్ అయితే చేయండి, ఒక లైక్ మినిమం లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఆ కంటెంట్ అనేది మనకి యూట్యూబ్లో కనిపిస్తుంది. స్క్రీన్ అంటే మీరు ఫోన్ ఆన్ చేయగానే ఆ వీడియో అనేది కనిపిస్తుంది లైక్ చేస్తే. ఓకే, లైక్ చేయండి. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం గల కవి ఎవరంటే జయశంకర్ ప్రసాద్. జయశంకర్ ప్రసాద్ 1890 और 1827. ఈయన 9 సంవత్సరాల వయసులోనే గురువు గారికి సవయ్యా చంద్లో కవిత రాసి బ్రజభాషలో కళాధర్ అనే పేరుతో 9 సంవత్సరాల వయసులోనే సవయ్యా ఛందస్సులో ఒక కవిత రాసి తన గురువు గారికి చూపించాడు. గురువు గారి పేరు ఏంటంటే మోహినీలాల్. అతను ఏమంటారు, రసమై సిద్ధ్ అంటాం. రసమై సిద్ధ్ అంటే శిక్షక్, అంటే యాక్చువల్గా గురువు గారు కాదు, శిక్షక్ అనమాట. అంటే చిన్న వయసులో ఆయన దగ్గర చదువుకున్నాడు, మోహినీలాల్ దగ్గర. మోహినీలాల్ కూడా కాశీలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక శిక్షక్. ఆయన రసమై సిద్ధ్ ఆయన్ని రసమై సిద్ధ్ అనేవారు. ఆయన ఏంటంటే రసమై సిద్ధ్ అనేవారు. అందువల్ల జయశంకర్ ప్రసాద్ శిక్షక్ గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఆయన గురువు గారి గురించి కూడా చేస్తాం. ఆయన ఏమంటే రసమై సిద్ధ్ అనే పేరుతో చాలా కాశీలో చాలా ప్రఖ్యాత గావించాడు. ఎవరండి? ఇస్కా గురువు కా నామ్ మోహినీలాల్ యొక్క ఉపనామ్ అంటే రసమై సిద్ధ్ అనే పేరుతో చాలా ప్రఖ్యాతి చెందాడు తన గురువు గారు శిక్షక్, అంటే తన టీచర్. ఎవరు? జయశంకర్ ప్రసాద్ యొక్క టీచర్. देखिए जन्म 30 जनवरी 1890 ईस्वी में काशी के गोवर्धन सराय में हुआ. కాశీలో గోవర్ధన్ సరాయ్ అనే ప్రాంతంలో 1890 జనవరి 30న ఈయన జన్మించాడు. 1890 జనవరి 30న ఎక్కడ జన్మించాడు? కాశీలో జన్మించాడు. ఆ కాశీలో ఏ ప్రాంతంలో జన్మించాడు అంటే గోవర్ధన్ సరాయ్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఉన్కి జో పరివార్ హే సంపన్న హే, ఏ కుటుంబం చాలా సంపన్న కుటుంబం. ఆ సంపన్న కుటుంబం యొక్క పేరు ఏంటి? సుంగిని సాహు నామ్ సే ప్రసిద్ధ హై.
పితామహ కా నామ్ అనే తాతగారి పేరు శివరత్న సాహు. తాతగారి పేరు ఏంటంటే శివరత్న సాహు. తండ్రి పేరు బాబు దేవి ప్రసాద్. తండ్రి పేరు బాబు దేవి ప్రసాద్. అదేవిధంగా తల్లి పేరు మున్నీదేవి. తల్లి పేరు మున్నీదేవి. వాళ్ళ అన్నయ్య శంభూనాథ్, అంటే అన్నదమ్ముడు శంభూరత్న, శివరత్న సాహు, బాబు దేవి ప్రసాద్, మున్నీదేవి, శంభూరత్న. అంటే వీళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చిన్న వయసులోనే వీళ్ళందరూ చనిపోతారు. తర్వాత ఈయన వివాహం చేసుకున్న తర్వాత క్షయరోగం వల్ల 2 సంవత్సరాల వయసులోనే వింధ్యా వాసిని దేవి, తన భార్య పేరు, జయశంకర్ ప్రసాద్ యొక్క భార్య పేరు వింధ్యా వాసిని దేవి, మొదటి భార్య. 2 సంవత్సరాల్లోనే మొదటి భార్య చనిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీలో కొంతమంది మిగిలిన వారు కొంతమంది మళ్ళీ నచ్చ చెప్తే మళ్ళీ ఒక వివాహం చేసుకున్నాడు. ఆవిడ కూడా క్షయరోగం వల్ల ఒక 3 సంవత్సరాలు ఆవిడ కూడా చనిపోతుంది. చివరిగా మరి 3వ పెళ్ళి కూడా ఏం చేసుకున్నాం. అలాగా ఈయన జయశంకర్ ప్రసాద్ 3 వివాహాలు చేసుకున్నాడు అన్నమాట. సో ఇద్దరు కూడా పెళ్ళి చేసుకున్న వెంటనే చనిపోతారు. సో క్షయరోగం వల్ల 2 భార్యలకు చనిపోతారు. 3వ వివాహం కూడా చేసుకున్నాడనేసి మనకి ఆసు అనేటువంటి రచనలో మనకి తెలుస్తుంది. సో गुरु का नाम क्या है? मोहनीलाल. उनका उपनाम क्या है? रसमई सिद्ध. 9 वर्ष की उम्र में ब्रजभाषा में कलादर नाम से एक सवैया लिखा है. सवैया लिखकर उनको गुरु को दिखाया है. 9 సంవత్సరాల వయసులోనే కలాదర్ అనే పేరుతో, చిన్నప్పుడు ఈయన బ్రజభాషలో కవితలు రాసేవాడు. ఏ పేరుతో అండి? కలాదర్ అనే పేరుతో రాసేవాడు. ఆ కలాదర్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా ఒక సవయ్య ఛందస్సులో కవిత రాసి తన గురువుగారు పేరు మోహినీలాల్కి చూపించాడట. గురువుగారు రస్మై సిద్ధికి చూపించాడు. రస్మై సిద్ధి అన్న మోహినీలాల్ అన్న ఒకటే. దాన్ని రస్మై సిద్ధిగా పిలిచేవారు ఎవరిని? గురువుగారిని. ఇంకా బాలికాల్ కా నామ్ హే జార్ఖండి. అయితే చిన్నప్పుడు ఈయన్ని జార్ఖండి అని కూడా అనేవారండి. చిన్నప్పుడు జార్ఖండి అని అనేవారు. జార్ఖండి అని కూడా పిలిచేవారు. చిన్నప్పుడు ఈయన ముద్దుగా జార్ఖండి అనే పేరుతో కూడా పిలిచేవారు. కళాధార్ అనే పేరుతో బ్రజభాషలో కవితలు రాసేవాడు చిన్నప్పుడు. ఓకేనా? తర్వాత పహలీ కవిత సావన్ పంచక్. ఈయన మొట్టమొదటి కవిత సావన్ పంచక్. మొట్టమొదటి కవిత అండి సావన్ పంచక్ అంటే ब्रजभाषा రాశారు. कलाधर उपनाम से 1906 ईस्वी में भारतेंदु पत्रिका में प्रकाशित हुआ है. कलाधर उपनाम से 1906 ईस्वी में भारतेंदु में छपी है. भारतेंदु पत्रिका में छपी है. మొట్టమొదటి కవిత భారతేందు పత్రికలో ముద్రితమైంది. భారతేందు పత్రికలో ప్రకాశితమైంది అంటే ప్రచురణ జరిగింది. అదేంటంటే సావన్ పంచక్ అనే కవిత రాయడం జరిగింది. ఎప్పుడు? 1906 1906. ఆయన ఎప్పుడు పుట్టాడు? 1890 అంటే 16 సంవత్సరాల వయసులో తన కవిత అనేది పబ్లిష్ అయ్యింది. ఇందులో భారతేందు పత్రికలో. ఎక్కడండి? భారతేందు పత్రికలో. ఆ కవిత పేరు ఏంటండి? సావన్ పంచక్. కవిత పేరు ఏంటండి? సావన్ పంచక్, కళాధర్ ఉపనామ్. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే इलाज चंद्र जोशी के अनुसार जयशंकर प्रसाद ఛాయావాద్ కా జనక్ హై, ఛాయావాద్ కా ప్రవర్తక్ హై. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే इनकी जो प्रसिद्ध काव्य क्या है? कामायनी. जो इनकी परिवार का नाम है सुंगनी साहू. इनकी जो संपन्न इनकी परिवार कुछ ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లోని. परिवार का नाम है सुंगनी, नाम से बहुत प्रसिद्ध है वाराणसी में सुंगनी साहू नाम से प्रसिद्ध है. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందువల్లంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ పేర్లు రాయడం జరిగింది. బాబు దేవి ప్రసాద్, మున్ని దేవి, శంభూరత్న. సో గురువు గారి పేరు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అతన్ని రసమై సిద్ధ్ అనే పేరుతో ఆయన కాశీలో చాలా ప్రసిద్ధి చెందాడు. రసమై సిద్ధ్ అనే పేరుతో ఈయన ఒక పాఠశాల పెట్టాడు. పాఠశాలలో ఈయన ఒక పేరు ఏంటంటే రసమై సిద్ధ్. గురువుగారి పేరు మోహినీలాల్నే రసమై సిద్ధ్ అని అనేవారు. చిన్నప్పుడు ఈయన కళాధర్ అనే పేరుతో సవయ్య చంద్లో ఒక కవిత రాస్తాడు. కవిత రాసి తన గురువుగారికి మోహినీలాల్కి చూపించాడు. సో అదేవిధంగా భారతేందు పత్రికలో మొట్టమొదటిలో సావన్ పంచక్ ముద్రితమైంది 1906లో. చిన్నప్పుడు ఈయన ఏమని పిలిచేవారండి? జార్ఖండి అని కూడా అనేవారు. ఈయన చిన్నప్పుడు ముద్దుగా ఆయన్ని జార్ఖండి అని కూడా సావన్ పంచక్ అని మొట్టమొదటి రాసినటువంటి కవిత అని చెప్పుకున్నాం. సో భారతేందు పత్రికలో ప్రచురితమైంది. తర్వాత ఆయన మొట్టమొదటి కావ్యం పుస్తకం రూపంలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటంటే ఊర్వశి 1909.
అదేవిధంగా కడిబోలిలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటంటే కానన్ కుసుమ్. కడిబోలిలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటంటే कानन कुसुम। देखिए जयशंकर प्रसाद की जो पहली पुस्तक के रूप में जो लिखा है ఊర్వశి చంపు काव्य है। ఊర్వశి అనేది ఎప్పుడంటే 1909 అండి, 1909 ईस्वी। अदेविधंगा कानन कुसुम कड़ी बोली में पहला काव्य संग्रह है। कड़ी बोली में एक कानन कुसुम कड़ी बोली का पहला काव्य संग्रह है। తర్వాత జరనా అనేది ఛాయావాద్ की प्रथम काव्य संग्रह है। చూడండి ఇందులో మనకి ఊర్వశి అనేది ఈయన మొట్టమొదటి పుస్తకం రూపంలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యము, అది వేరు। మొట్టమొదటి కవిత ఏంటి? సావన్ పంచక్ అని చెప్పుకున్నాం। సావన్ పంచక్ అనేది ఒక కవిత మాత్రమే। ఈ యొక్క ఊర్వశి అనేది ఒక కావ్యము, పుస్తకం రూపంలో మొట్టమొదటి ప్రచురితమైనటువంటి కావ్యము, అది 1909లో ప్రచురితమైంది। అది ఊర్వశి మొట్టమొదటి కావ్యము। ఓకే, బ్రజభాషలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటి? కడిబోలిలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటి? కానన్ కుసుమ్। కడిబోలిలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏంటండి? కానన్ కుసుమ్। అదే మొట్టమొదటి కావ్యం ఏంటంటే ఊర్వశి, కానీ కడిబోలిలో రాసినటువంటి మొట్టమొదటిది ఏంటండి? కానన్ కుసుమ్। అదేవిధంగా ఛాయావాద్కి జో ప్రథమ కావ్య, ఛాయావాద్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం? 1918 నుంచి ఛాయావాద్ అని చెప్పుకున్నాం కదా। సో 1918లో అందువల్ల ఈ యొక్క రాసినటువంటి ఏంటండి ఇది జరనా। ఈ జరనా అనేది మొట్టమొదటి ఛాయావాద్ का प्रथम काव्य అని చెప్పుకున్నాం। ఛాయావాద్ का प्रथम काव्य संग्रह है। इसे ఛాయావాద్ का प्रयोगशाला कहा जाता है। దీన్ని ఛాయావాద్ का प्रयोगशाला అంటాం। सो कानन कुसुम कड़ीबोली का पहला काव्य संग्रह है। जरना ಛಾಯಾವಾದ್ का प्रथम काव्य संग्रह है। जरना ಛಾಯಾವಾದ್ का 1918 ಛಾಯಾವಾದ್ का प्रथम काव्य संग्रह है। इसे ಛಾಯಾವಾದ್ की प्रथम प्रयोगशाला भी कहते हैं। इन्हें ఛాయావాద్ की प्रथम प्रयोगशाला भी कहते हैं। తర్వాత చిత్రాధార్ ఒకటి ఉంది। ఈ యొక్క చిత్రాధార్లోని బ్రజభాషా की कविता का संकलन, इनकी जो ब्रजभाषा में पहले लिखा है కళాధార్ అనే పేరుతో రాశారని చెప్పుకున్నాం కదా। ఆ కవితలు ఏదైతే కావ్యాలు ఉన్నాయో ఆ కావ్యాలన్నీ కూడా చిత్రాధార్ అనే సంపుటిలో ఉన్నాయి। చిత్రాధార్ అనే ఒక బుక్లో ఒక రూపంలో మొత్తం ఈయన కావ్యాలు బ్రజభాషలో రాసినటువంటి కావ్యాలన్నీ ఒకే బుక్లో దొరుకుతాయి। అవి ఏంటంటే చిత్రాధార్ అనే పేరుతో ఉన్నాయి। ఈ చిత్రాధార్లో మొత్తం బ్రజభాషకు సంబంధించి 10 కావ్యాలు ఉన్నాయండి। 10 సంపుటులు అందులో భద్రపరచడం జరిగింది। 10 సంపుటులు, 10 కావ్యాలు। ఈ 10 కావ్యాలన్నింటినీ కూడా ఒకే బ్రజభాషకు సంబంధించినటువంటి ఒకే ఒక పుస్తకంలో ఉన్నాయి। అవి ఏంటంటే చిత్రాధార్। ఈ చిత్రాధారాలు 10 ఉన్నాయి। అందులోని మనకి ప్రేమ్ పతిక్, కానన్ కుసుమ్, మహారాణా కా మహతో ఈ 3 కూడా కావ్యాలు। అందులోని ఉన్నటువంటి ఈ ప్రేమ్ పతిక్, కానన్ కుసుమ్, మహారాణా కా మహతో ఈ 3 కూడా అందులో ఉన్నటువంటి కావ్యాలు। మిగతావి గద్య సాహిత్యంలో రాసి ఉండొచ్చు, ఆయన బ్రజభాషలోనే గద్య సాహిత్యంలో రాసి ఉండొచ్చు। ఇందులో మనకి కానన్ కుసుమ్, ప్రేమ్ పతిక్, మహారాణా కా మహతో ఇవి ఏంటంటే ఈ 3 కూడా ముందు బ్రజభాషలో రాశారు, తర్వాత అవి కడిబోలిలో అనువాదం చేశారనమాట। అదేనమాట కానన్ కుసుమ్ కడిబోలి కా ప్రథమ రచన అని చెప్పుకున్నాం, ప్రథమ కావ్య సంగ్రహం చెప్పుకున్నాం। కానీ ఇక్కడ చిత్రాధార్లో కూడా కానన్ కుసుమ్ ఉంది, అయితే ఇది ముందుగా అది బ్రజభాషలో రాశారు, తర్వాత కడిబోలిలో అనువాదం చేశారు। ఓకేనా? ప్రేమ్ పతిక్ కూడా, అదే మహారాణా కా మహతో కూడా। ఓకేనా? సో చిత్రాధార్ బ్రజభాషా की कविताओं का संकलन है। బ్రజభాషా కవితలతో ఉన్నటువంటి ఒక సంకలనం। అందులో ప్రేమ్ పతిక్ ఉంది, కానన్ కుసుమ్ ఉంది, మహారాణా కా మహతో కూడా ఉంది। మొత్తం 10 కావ్యాలు ఉన్నాయి। సో అందులో ముఖ్యంగా ఈ 3 కూడా కావ్య పరంపరలో ఉంటాయి, అంటే కావ్యాలు అనమాట। ఇవి కానన్ కుసుమ్ 10 రచనాओं का संकलन है। इनमें कानन कुसुम, महाराणा का महतो, ప్రేమ్ పతిక్ ఈ 3 కూడా ముందు ఇవి బ్రజభాషలో రాశారు, తర్వాత కడిబోలిలో అనువాదించారు। ఓకేనా? తర్వాత ఆసు అండి। నెక్స్ట్ ఈయన జయశంకర్ ప్రసాద్ రాసినటువంటి ఆసు అనేది ఒక కరుణామయ రచన है। ప్రసాద్కృత విరహ ప్రధాన్ స్మృతి కావ్య है। విరహ ప్రధాన్ స్మృతి కావ్య ఇది ఒక స్మృతి కావ్య। ఇందులో ముందు 130 चंद 130 ఛందస్సులు ఉండేవి। సంశోధన के बाद 190 चंद हुआ है। సంశోధన के बाद వీటిని పరివర్తన చేసిన అంటే మళ్ళీ రీప్రింట్ చేసిన తర్వాత 190 ఛందస్సులుగా 190 ఛందస్సులు ఇందులో ముద్రించడం జరిగింది। ముందు 130 ఛందస్సులు, తర్వాత మళ్ళీ దానిలో పరివర్తన తీసుకొచ్చి 190 ఛందస్సులు ముద్రించడం జరిగింది ఆసులో। एक स्मृति काव्य है। విరహ ప్రధాన్ స్మృతి అంటే ఆసులో మనం చెప్పుకున్నాం, ఆసు కావ్యం చదివితే
తన సంబంధించినటువంటి మొత్తం సంస్మరణ కావ్యం లాంటిది అనమాట. తన జీవిత గాథ అంతా కూడా మనకు తెలుస్తుంది. జయశంకర్ ప్రసాద్ యొక్క జీవిత గాథ అంతా కూడా తెలుస్తుంది ఆసులో. అందువల్ల దీన్ని ఒక స్మృతి కావ్యం అని చెప్పుకున్నాం. విరా ప్రధాन स्मृति काव्य है. सो इसे हिंदी का मेघदूत भी कहा जाता है. हिंदी का मेघदूत. ఈ ఆసు కావ్యాన్ని మనం హిందీ కా మేఘదూత్ అని కూడా అంటారండి. ఆసు కావ్యాన్ని హిందీ కా మేఘదూత్ అని కూడా అంటారు. ఆసు కావ్యాన్ని హిందీ కా మేఘదూత్ అని కూడా అంటారండి. ఆసు కావ్య को हिंदी का मेघदूत అని కూడా అంటారు. ఇది गद्य और पद्य में लिखा गया है. ये गद्य और पद्य दोनों को मिलाकर लिखा है. గద్యంలోని పద్యంలో రెండింటిలోని కూడా రాశారండి. ఆసు అనేది గద్య పద్యమై రచన है. గద్య పద్యమై రచన है. సో ముందు ఒక కవిత ఉంటుంది. ఆ కవిత కింద గద్యం ఉంటుంది. తర్వాత మళ్ళీ కవిత ఉంటుంది, మళ్ళీ గద్యం. గద్య పద్యమై రచన है ఆసు రచన. సో ఒకసారి చూడండి. इनकी पहली कविता है सावन पंचक. पहली पुस्तक क्या है? उर्वशी. पहली कड़ी बोली की रचना क्या है? कड़ी बोली का काव्य क्या है? पहली कड़ी बोली कानन कुसुम. ओके. అదేవిధంగా మనకి छायावाद का प्रथम काव्य. छायावाद का प्रथम काव्य అంటే ఏంటంటాం? झरना. छायावाद का प्रथम काव्य क्या है? झरना. इसे छायावाद का प्रयोगशाला भी कहा जाता है. దీన్ని छायावाद का प्रयोगशाला అని కూడా అంటాం. తర్వాత ఆసు అనేది ఈ యొక్క స్మృతి సంబంధిత काव्य है. ఆసు అనేది विरा प्रधान स्मृति काव्य है. इसमें अब 190 चंद है. ये गद्य पद्य में रचना है. इसे हिंदी का मेघदूत भी कहा जाता है. इसे हिंदी का मेघदूत भी कहा जाता है. और चित्राधार इनकी एक रचना है. चित्राधार ఏంటంటే इतनी ब्रज भाषा की कविताओं की संकलन है. ब्रज भाषा की कविताओं का संकलन है. इसमें 10 काव्य है. 10 ब्रज भाषाओं की जो छोटे छोटे काव्य है, उनमें प्रेम पथिक, कान कुसुम, महाराणा का महत्व, ये तीनों काव्य संग्रह है. ये तीनों काव्य है. జయశంకర్ ప్రసాద్ का जो काव्य संग्रह, జయశంకర్ ప్రసాద్ యొక్క ప్రముఖ కావ్యాలు చూస్తే 1909 उर्वशी और प्रेमराज वन मिलन. उर्वशी प्रेमराज वन मिलन 1909. 1909లో మనకి उर्वशी प्रथम काव्य रचना అని చెప్పుకున్నాం. पुस्तक के रूप में प्रथम काव्य रचना क्या है? उर्वशी प्रेमराज वन मिलन. అదేవిధంగా अयोध्या का उद्धार सन 1910. अयोध्या का उद्धार 1910. अयोध्या का उद्धार शोकोच्छ्वास बब्रुवाहन. अयोध्या का उद्धार शोकोच्छ्वास बब्रुवाहन. तो कानन कुसुम. कड़ी बोली हिंदी का प्रथम रचना. कड़ी बोली हिंदी का प्रथम काव्य रचना क्या है? कानन कुसुम. प्रेम पथिक करुणालय. महाराणा का महत्व. झरना छायावाद का प्रथम काव्य संग्रह है. छायावाद का प्रथम काव्य संग्रह क्या है? झरना. आंसू क्या है? आंसू स्मृति काव्य रचना है. वेदनापूर्ण स्मृति काव्य रचना है आंसू. तो लहर. इसके बाद अंतिम काव्य रचना है कामायनी. अंतिम काव्य रचना है कामाचनी. कामायनी అనేది జయశంకర్ ప్రసాద్ యొక్క చివరి రచన, చివరి కావ్య గ్రంథం कामायनी एक महाकाव्य ग्रंथ है. कामायनी एक महाकाव्य ग्रंथ है. कामायनी అనేది ఒక మహాకావ్యం. నెక్స్ట్ మరి కామాయని గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కామాయని చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కామాయనికి సంబంధించి సర్గో की సంఖ్య కానీ, కామాయకి जो పాత్రకి సంబంధించి కానీ, కామాయిలో కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి చూడండి. ఊర్వశి ప్రేమరాజ్ వన్ మిలన్ ఒకే సంవత్సరంలో రాశారు. తర్వాత అయోధ్య का उद्धार शोकोच्छ्वास. తర్వాత बब्रुवाहन, कान कुसुम, प्रेम पथिक, करुणालय, महाराणा का महत्व, झरना, आंसू, लहर, कामायनी. उर्वशी प्रेमराज वन मिलन, अयोध्या का उद्धार, शोकोच्छ्वास, बब्रुवाहन, कान कुसुम, प्रेम पथिक, करुणालय, महाराणा का महत्व, झरना, आंसू, लहर, कामायनी. कामायनी के संदर्भ में मुख्य बातें, कामायनी గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చూసుకుంటే, కామాయిని మహాకావ్య రచన है. కామాయిని అనేది ఏంటండి? మహాకావ్య రచన है. అదేవిధంగా గతంలో మనం సాకేత్ చూసాం, మైథిలి శరణ్ గుప్తా సాకేత్. అదేవిధంగా ప్రీ ప్రవాస్ కూడా చూసాం. ప్రీ ప్రవాస్ అయోధ్య సింగ్ ఉపాధ్యాయ హరియౌద్ ప్రీ ప్రవాస్ గురించి చూసాం. సాకేత్లో మనకి साकेत में 12 सर्ग है और प्री प्रवास में 17 सर्ग है. प्रिय प्रवास
प्रिय प्रयास में कितने सर्ग है? 17 सर्ग है। और साकेत में कितने सर्ग है? 12 सर्ग है। सो इसमें कामायनी में कुल 15 सर्ग है। कामायनी में कितने सर्ग है? कुल 15 सर्ग है। కామాయనిలో మనకి 15 సర్గులు కనిపిస్తాయి. కామాయనిలో మొత్తం 15 సర్గులు. ఈ మొత్తం 15 సర్గులు కూడా వీటిని సీరియల్ వైజ్గా మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, అంటే క్రమంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అవి ఏంటంటే చింత, మొదటిది చింత. हिमगिरी के उत्तुंग शिखर पर बैठे शीतल की चाह में, बैठे शिला की शीतल की चाह में, हिमगिरी के उत्तुंग शिखर पर बैठे शीतल की शिला की चाह में అనే కామాయనికి మొట్టమొదటి పంక్తి, మొట్టమొదటి లైన్ ఏంటంటే కామాయని హిమగిరి కే ఉత్తుంగ శిఖర పర్ బైటే శిలా की शीतल की चाह మొట్టమొదటి పంక్తితో మరి కామాయని ప్రారంభమవుతుంది. అందులో ముఖ్యంగా कामायनी के कुल कितने सर्ग है? 15 सर्ग है. पहला सर्ग क्या है? चिंता. दूसरा सर्ग आशा. तीसरा सर्ग श्रद्धा. चौथा सर्ग काम. 15 सर्ग वासना. छठवां सर्ग लज्जा. सातवां सर्ग कर्म. आठवां सर्ग ईर्ष्या. नौवां सर्ग इड़ा. 10वां सर्ग स्वप्न. 11वां सर्ग संघर्ष और 12वां सर्ग निर्वेद. 13वां सर्ग दर्शन. 14वीं सर्ग రహస్య. 15वीं सर्ग ఆనంద్. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే సీరియల్ వైజ్గా మాత్రమే వీటిని గుర్తుపెట్టుకోవాలి. చింత, ఆశ, శ్రద్ధ, కామ, వాసన, లజ్జ, కర్మ, ఈర్షా, ఇడా, స్వప్న, సంఘర్ష్, నిర్వేद, दर्शन, रहस्य, आनंद. जो कामायनी में जो मुख्य पात्र है, चार मुख्य पात्र है. మను, శ్రద్ధ, ఇడా, కుమార్. కామాయనిలో ముఖ్యంగా 4 ముఖ్య పాత్రలు ఉంటాయండి. అవి ఏంటంటే మను, శ్రద్ధ, ఇడా, కుమార్. మను, శ్రద్ధ, ఇడా, కుమార్. మను मन का, శ్రద్ధ హృదయ का और ఇడా బుద్ధి का, కుమార్ మానవ का. ఎగ్జామ్లో సాధారణంగా ఇందులోంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. మను किसका प्रतीक है? मन का. श्रद्धा किसका प्रतीक है? हृदय का. इड़ा किसका प्रतीक है? बुद्धि का. कुमार किसका प्रतीक है? मानव का. मनु मन का, श्रद्धा हृदय का, इड़ा बुद्धि का, कुमार मानव का. అంటే इसमें कामायनी में मनु प्रथम पुरुष है. मनु क्या है? प्रथम पुरुष. और श्रद्धा प्रथम स्त्री. అంటే ఈ భూమి మీద ప్రళయం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి నుంచే మరి సృష్టి అనేది ప్రారంభమవుతుందన్నమాట. కామాయని స్టోరీ ఏంటంటే మన మానవునికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు, మానవునికి ఉన్నటువంటి అన్ని భావాలు, తర్వాత మరి పుట్టుకతో వచ్చేటువంటి అన్ని ప్రవృత్తులు కూడా మనకి ఇక్కడ ఇందులో వచ్చాయి. మనకి ఏంటవి? చింత, ఆశ, శ్రద్ధ, కామ, వాసన, లజ్జ, కర్మ, ఈర్ష, ఇడా, స్వప్న, సంఘర్ష్, నిర్వేద్, దర్శన్, చివరిగా రహస్య, లాస్ట్లో మనకి ఆనందం అనేది లభిస్తుంది అన్నమాట. ఆ విధంగా కామాయని అనేది ఉంటుంది. అందువల్లే కామాయని అనేది చాలా విశ్వవిఖ్యాత గ్రంథం అయ్యింది. సో कामायनी में कथा वस्तु का आधार है ऋग्वेद. कामायनी में कथा वस्तु का आधार क्या है? ऋग्वेद, चांदयोग उपनिषद और शतपथ ब्राह्मण. కామాయనిలో ఉన్నటువంటి ఆ కథా వస్తువు దేని మీద డిపెండ్ అయ్యిందంటే, అంటే దేన్ని చదివి ఈయన ఏ గ్రంథాలను చదివి ఈ కామాయని రాయాలనేటువంటి ఈ సంకల్పం కల్పించాడంటే అదేంటంటే ఋగ్వేదము, చాందయోగు, ఉపనిషత్తు, తర్వాత శతపథ బ్రాహ్మణ్. వీటన్నింటినీ ఈ కామాయని స్టోరీకి ఆధారాలన్నమాట. కామాయని స్టోరీకి ఆధారం ऋग्वेद, चांदयोग, उपनिषद और शतपथ ब्राह्मण. కామాయని में मुख्य रूप में शांत रस और निर्वेद रस. కామాయనిలో ముఖ్యంగా మనకి శాంత రస్, నిర్వేద రస్, 2 రస్లు ఎక్కువగా మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. అవేంటి? శాంత్, నిర్వేద్. శాంత్ और निर्वेद रस, शांत रस और निर्वेद रस. ముఖ్య చంద్, తటంక చంద్. ముఖ్య చంద్ ఛందస్సు అయితే తటంక చంద్. ఛందస్సు అయితే మనకి తటంక చంద్. ఛందస్సు ఏంటండి? తటంక చంద్. ఛందస్సు అయితే తటంక చంద్. ఓకే, ఇవి కామాయనికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు. కామాయని एक महाकाव्य है. इसमें कितने सर्ग है? 15 सर्ग है.
15 सर्ग क्रम रूप में चिंता, आशा, श्रद्धा, काम, वासना, लज्जा, कर्म, ईर्षा, ईड़ा, स्वप्न, संघर्ष, निर्वेद, दर्शन, रहस्य और आनंद। मुख्य पात्र है मनु, श्रद्धा, ईड़ा, कुमार। और मनु मन का, श्रद्धा हृदय का, ईड़ा बुद्धि का, कुमार मानव का प्रतीक है। कामायनी में कथा वस्तु का आधार है ऋग्वेद, चांद योग, उपनिषद, शतपथ ब्राह्मण है। और मुख्य रस है शांत रस, निर्वेद रस। मुख्य చంద్ है తటంక్ చంద్। కామాయని గురించి విద్వాన్లు వివిధ రకాలుగా చెప్పడం జరిగింది। అవేంటి చూడండి। मानवता का रसात्मक इतिहास, मानवता का रसात्मक इतिहास। नंद दुलारे वाजपेयी ने मानवता का रसात्मक इतिहास कहा है। रसात्मक इतिहास किसने कहा? नंद दुलारे वाजपेयी। रसात्मक इतिहास, रसात्मक इतिहास नंद दुलारे वाजपेयी। अदेविधंगा नगेंद्र चेतनता का विकास का महाकाव्य। చేతనతా కా వికాస్, ఈయన రసాత్మక ఇతిహాసం అన్నాడు, ఈయన ఏమన్నాడంటే చేతనతా కా వికాస్ అన్నాడు। అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది। రసాత్మక ఇతిహాసం ఎవరన్నారండి? నంద దులారే వాజ్పేయి। డాక్టర్ నగేంద్ర అయితే చేతనతా కా వికాస్ అన్నాడు। అదేవిధంగా నిరాలా అయితే रहस्यवाद का पहला महाकाव्य। रहस्यवाद का पहला महाकाव्य कहा है सूर्यकांत त्रिपाठी निराला। सूर्यकांत त्रिपाठी निराला रहस्यवाद का पहला महाकाव्य। किसने कहा? सूर्यकांत त्रिपाठी निराला। अदेविधंगा नामर्सिव ఏమన్నాడంటే आधुनिक सभ्यता का प्रतिनिधि महाकाव्य। आधुनिक सभ्यता का प्रतिनिधि महाकाव्य। छायावाद का उपनिषद कहा है शांतिप्रिय द्विवेदी। शांतिप्रिय द्विवेदी छायावाद का उपनिषद कहा है। छायावाद के संबंध में विविध विद्वानों का मतभेदలో మనకి ముఖ్యంగా డాక్టర్ నగేంద్ర గతంలో అడిగాడు। డాక్టర్ నగేంద్ర గురించి గతంలో అడిగాడు ఏంటంటే मानव चेतना का विकास का महाकाव्य। मानव चेतना का विकास का महाकाव्य किसने कहा? डॉक्टर नगेंद्र। कामायनी को मानव चेतना विकास का महाकाव्य किसने कहा? डॉक्टर नगेंद्र। अदेविधंगा నంద దులారే వాజ్పేయి సేమ్ అది అలాగే చెప్పాడు। మానవ రసాత్మక ఇతిహాస్ అన్నాడండి। రసాత్మక ఇతిహాస్, రసాత్మక ఇతిహాస్, రసాత్మక మానవతా కా రసాత్మక ఇతిహాస్ किसने कहा? నంద దులారే వాజ్పేయి। అదేవిధంగా నిరాలా చూసుకుంటే మనకి నిరాలా ఏమన్నాడండి? रहस्यवाद का पहला उपनिषद। रहस्यवाद का पहला उपनिषद किसने कहा? निराला। అదేవిధంగా నామవర్సిని చూసుకుంటే మనకి ప్రతినిధి మహాకావ్య అన్నాడు। ప్రతినిధి మహాకావ్య, ఆధునిక సభ్యత का प्रतिनिधि महाकाव्य। అదే శాంతిప్రియ ద్వివేది ఉపనిషద్ అన్నాడు। శాంతిప్రియ ద్వివేది ఏమన్నానండి? ఛాయావాద్ का उपनिषद అనేది శాంతిప్రియ ద్వివేది అన్నాడు। అదేవిధంగా మనకి కామాయనికి సంబంధించి మొట్టమొదటి పంక్తి చూసుకుంటే, మొట్టమొదటి లైన్ చూసుకుంటే కామాయనిలో హిమగిరి కే ఉత్తుంగ శిఖర్ పర్ బైట్ శిలాకి శీతల్ చా, ఈ లైన్ నుంచి మొట్టమొదటి లైన్ అనమాట। కామాయనిలో మొట్టమొదటి లైన్ ఇదనమాట। హిమగిరి కే ఉత్తుంగ శిఖర్ పర్ బైట్ శిలాకి శీతల్ చా। నెక్స్ట్ అంతిమ పంక్తి చివరి లైన్ ఏంటంటే చేతనత ఏక్ విలసితి ఆనంద్ అఖండ్ ఘనాత। సో అఖండ్ అనేది మనకి ఆనంద్ అనేది చివరి సర్గ్, అంతిమ సర్గ్ है आनंद। चेतनता एक विलसिति आनंद अखंड घनाता। चेतनता एक विलसिति आनंद अखंड घनाता। पहला सर्ग क्या है? चिंता। आखिरी संत है आनंद। आनंद మొదటిది చింత, లాస్ట్ది ఆనంద్ సర్గ్। చేతనతా ఏక విలసితి ఆనంద్ అఖండ ఘనాత। అదేవిధంగా గజానన్ మాత ముక్తిబోధ్ కామాయిని ఏమన్నాడంటే ఫ్యాంటసీ అన్నాడండి। ఫ్యాంటసీ అంటే మనకి పూర్తిగా పూర్తిగా ఇమాజినేషన్, పూర్తిగా కల్పన। ఫ్యాంటసీ అంటే కల్పన। मानव गजानन माता मुक्ति बोध ने कामायनी को क्या कहा? ఫ్యాంటసీ కహా హై। చివరిగా జయశంకర్ ప్రసాద్ సంబంధించి చివరిగా కొన్ని ముఖ్యమైన అంశాలు మరి జయశంకర్ ప్రసాద్ కావ్యానికి సంబంధించి కాన్ కుసుమ్, జరనా ఔర్ లహర్ ఈ మూడు కూడా గీతి కావ్య కింద వస్తాయి। కాన్ కుసుమ్, జరనా ఔర్ లహర్, కాన్ కుసుమ్, జరనా ఔర్ లహర్ మూడు కూడా ఏంటంటే గీతి కావ్య కింద వస్తాయి। అదేవిధంగా ఖండ్ కావ్య కింద మనకి ప్రేమ్ పతిక్, మహారాణా కా మహత్వ, ఆసు, ప్రేమ్ పతిక్, మహారాణా కా మహత్వ, ఆసు ఈ మూడు కూడా మనకి ఖండ్ కావ్య కింద వస్తాయండి। ఈ మూడు కూడా ప్రేమ్ పతిక్, మహారాణా కా మహత్వ, ఆసు ఈ మూడు కూడా ఖండ్ కావ్య అండి। ఖండ్ కావ్య అంటే ప్రేమ్ పతిక్, మహారాణా కా మహత్వ, ఆసు మూడు కూడా ఖండ్ కావ్య। గీతి కావ్య ఏంటంటే మనకి కాన్ కుసుమ్, జరనా, లహర్। ఓకే, తర్వాత మహారాణా కా మహత్వ, అశోక్ కి చింత, షేర్షా కి శస్త్ర సమర్పణ్, ప్రళయ్ కి ఛాయ ఈ మూడు కూడా మహారాణా కా మహత్వ ఖండ్ కావ్యలోకి వచ్చింది। అదేవిధంగా లంబీ కవిత, ఇవి లంబీ కవిత के अंतर्गत आते हैं। कौन कौन? महाराणा का महत्व, अशोक की चिंता, शेर सिंह की शस्त्र समर्पण, प्रलय की ఛాయ ఈ నాలుగు కావ్యాలు కూడా లంబీ కవితల కింద వస్తాయి। లంబీ కవితాయే అంటే
సుదీర్ఘ కవితలు అంటే ఏకదాటిగా రాసినటువంటి కవితలు అన్నమాట. महाराणा का महत्व, अशोक की चिंता, शेर सिंह की शस्त्र समर्पण, प्रलय की छाया. ये चारों कविताएं किसकी है? लंबी कविताएं हैं. అదేవిధంగా ప్రేమ్ పథిక్ పైన అంగ్రేజీ కవి గోల్డ్ స్మిత్కి ద హర్మిట్ రచన యొక్క ప్రభావం ఉందనేసి చెప్తారు. ప్రేమ్ పథిక్ మీద ద గోల్డ్ స్మిత్ రచన హర్మిట్ కవిత యొక్క ప్రభావం ఉన్నదని చెప్తారు. తో ఆసు కవిత ప్రథమ పంక్తి. తర్వాత మనకి ఇక్కడ ఆసు కూడా ప్రసిద్ధ కావ్యం అని చెప్పుకున్నాం. దానికి మొదటి లైన్ ఏంటంటే, అందులో ఆసు మొదటి లైన్ దేంతో ప్రారంభమవుతుందంటే, ఇస్ కరుణ కలిత హృదయ కో క్యూ వికల రాగని బస్తి. ఇస్ కరుణ కలిత హృదయ क्यों विकल रागनी बस्ती. इस करुण कलित हृदय क्यों विकल रागनी बस्ती. आंसू कान कुसुम तरह చూడండి, कान कुसुम जरना लहर. कान कुसुम जरना लहर गीति काव्य है. कान कुसुम जरना लहर गीति काव्य है. और महाराणा का महत्व प्रेम पथिक आंसू. प्रेम पथिक आंसू महाराणा का महत्व तीनों क्या है? खंड काव्य है. तीनों खंड काव्य है. इसी प्रकार लंबी कविताएं भी है. शेर सिंह की शस्त्र समर्पण, प्रलय की छाया, अशोक की चिंता, प्रलय की छाया, शेर सिंह की शस्त्र समर्पण. ఇవి మూడు కూడా, ఈ నాలుగు కూడా లంబీ కవిత కింద వస్తాయి. సో ఇందులో మహారాణా కా మహత్వ ఖండ కావ్యలో కూడా వస్తుంది. ఓకేనా. తర్వాత ప్రేమ్ పథిక్ మీద ద హర్మిట్ ప్రభావం ఉంది. ఆసు యొక్క మొదటి లైను ఇస్ కరుణ కలిత హృదయమే వికల రాగని బస్తి. సో జయశంకర్ ప్రసాద్కి సంబంధించి, అంటే జయశంకర్ ప్రసాద్ కావ్యం, మనం గద్య సాహిత్య తర్వాత చెప్పుకోవచ్చు. సో నాటక్కి సమ్రాట్ అని చెప్పుకున్నాం. గద్య సాహిత్య కూడా మీకు తర్వాత జయశంకర్ ప్రసాద్ రాసిన గద్య సాహిత్య నిబంధ కానీ నాటక్ కానీ ఏ ప్రముఖ నిబంధ ఏ నాటక్ అనేది వివరంగా చెప్పుకుందాం తర్వాత గద్య సాహిత్యలో. సో కావ్యానికి సంబంధించి దీనికి మించి మీకు ఎగ్జామ్లో దీనికంటే మించి ఏ ఎగ్జామ్లో అయినా సరే అడగడం జరగదు. సో సంపూర్ణ కంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. కంప్లీట్ కంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని వినియోగించుకొని వీడియోని లైక్ షేర్ చేస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు.